ఇవాళ పొద్దున్నే కాస్త ఎండపడిపోయింది. త్వరగా ముగ్గేద్దామని నేను రెడీ అయ్యి త్వరగా చిమ్మితే నా చుట్టూ తిరుగుతూ ఉందనమాట. కాస్త ఆగు ముగ్గు వేసే వరకు అంటే వింటేగా. సరే తనకి ఫుడ్ ఇచ్చేసాక ముగ్గు వేసేసాను. తీరా ముగ్గు వేస్తే తనకి ఎంత రిలాక్స్గా ఉందో. నేను ముగ్గు వేస్తున్నంతసేపు నా చుట్టూ 4 డైరెక్షన్స్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. తిరిగి అటు ఇటు చూస్తూ ఉంటుందన్నమాట. అంటే అచ్చం సెక్యూరిటీ గార్డ్లా తయారైంది. తిను కూడా మార్నింగ్ ఆనంద భైరవిలాగా వచ్చేస్తుంది. ఈలోపు మా పిల్లి బాబు వీడు కూడా నాతో పాటే అటువైపు కూర్చుంటాడు, ఇటువైపు కూర్చుంటాడు, ఆ బట్టలో పొల్లాడుతూ ఉంటాడు. షికారుకి వెళ్ళేసి వస్తూ ఉన్నాడనమాట. రారా పిల్లి బాబు, ఎక్కడికి వెళ్ళావురా పొద్దున్నే? మా ఇంట్లో పెరుగన్నం తిని బాగా పక్కీలా తయారయ్యాడు. ఎవర్రా నువ్వు కొత్తగా వచ్చి పడుకున్నావు ఇక్కడ అని చూస్తున్నాడు మా పిల్లిబాబు. పిల్లిబాబు పిల్లిబాబు చిటిమియాం. ఇప్పుడు చిటిమియాం ఇక్కడికి వస్తాడు. 1 2 3 వచ్చేసావా పిల్లిబాబు? ఆ చిన్నారి భైరవి ఎంచక్క సేతు తీరుతుంది. ఏం చేద్దాం, ఇలా ముగ్గు వేసేటప్పుడు వచ్చి సేద తీరుతూ ఉంటారనమాట. వర్షం పడుతుంది, కాస్త జరుగమ్మా నేను కలర్స్ వేయాలి అంటూ పక్కకి తోస్తూ వేశాను. తరువాత ఇల్లు శుద్ధి కార్యక్రమాలు అయిపోయాక టిఫిన్ సెక్షన్లో ఆల్రెడీ ఓల్డ్ది మార్చేయాలి అని చెప్పాక ఆ ఇడ్లీ కుక్కర్ కొత్తది తీసుకున్నామన్నమాట. సో అవి ప్లేట్స్ ఎన్ని ఉన్నాయి అని చెక్ చేసి ఇవాళ దానికి బోడి చేసాం. తర్వాత హల్వా చేసి నెక్స్ట్ ఇడ్లీ ప్రయోగాలు చేసామన్నమాట. నేనైతే పెద్దగా ఇడ్లీ దోశలు వీటి మీద నాకు అసలు మక్కువ ఉండదు. నేను అవి తిన్నప్పుడు ఐ ఫీల్ సమ్వాట్ లేజీ. అందుకే ఎక్కువ ఓట్స్ ఆరెల్స్ జొన్న జావా ఇలాంటివి తీసుకుంటా, స్మూతీస్. తర్వాత ఇక మా అన్నయ్యకి తన ఆఫీస్కి వెళ్ళడానికి టైం అవుతుంది అని త్వరగా ఇడ్లీ ప్రిపేర్ చేసి మా అన్నయ్య కోసం రెడీ చేశాను. టొమాటో చట్నీ విత్ ఇడ్లీ. చకచకా తినేసి వెళ్ళిపోయాక ఇక నిన్న తీసుకొస్తే అన్నయ్య వాటర్ మిలన్ వాటిని వేసి జ్యూస్ వింత ప్రయోగంలా చేశానమాట. తర్వాత ప్రిపేర్ అయ్యాక మా ఇంట్లో బుడ్డదాన్ని తీసుకువే తాగవే అంటే అది తాగితేగా నాకు వద్దమ్మా వద్దు అని ఇంట్లో వాళ్ళకిచ్చి నేను ఒక గ్లాస్ తీసుకునేసాను. ఇలా ఎన్నో రొటీన్ వర్క్స్లో ఉంటాను. తరువాత మా చిన్నారి పిల్లి, నెక్స్ట్ ఇంకొక పిల్లి చూసి నిద్రపోయారు.